ఇవాళ బీజేపీ వైఖరి ఏం లేదు. మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. ఆల్రెడీ లంకర దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అట్లాగే మా చింతల రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళను మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తాము. ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలైన రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో మీరు అంటే పర్టికులర్ గా తీస్తే ఇక్కడ బస్తీ వాసులు మాత్రమే బోనాలతో సమర్పించడం జరుగుతుందా, లేకపోతే బీజేపీ నుండి కూడా ఎవరైనా బోనాలు తీసుకురావడం జరుగుతుందా? పార్టీలు ఏం లేవండి. ఇక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే. కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి. మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం, అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక మతం ఒక విధంగా ప్రాంతం పరంగా నేను రాలేదు ఇక్కడికి. నేను ఒక హిందువుగా ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి, అదే విధంగా ఈ గుడిలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చాము. హిందువుల పైన, హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది, వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు? అందరూ కూడా బొందుగాళ్ళు, హిందువులు బొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ లోనే అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే. అక్కడ మళ్ళీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే. మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఈ రోజు పెద్ద ఎత్తున బోనాలు తీసుకోవాలని పిలిపించారు. అయితే సెంట్రల్ లో హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు. అలాంటప్పుడు ఎత్తున అమ్మవారి దగ్గర అంత పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా సంజయ్ అన్న గారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన. ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్ స్పందిస్తారు, హిందువులకు ఎవరైనా జరిగినా కూడా ఈ విషయం పైన కూడా స్పందించారు. వారు కూడా ఖచ్చితంగా రేపు ఎల్లుండో వస్తారు, ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి చాలా విలువైనటువంటి భూమి. ఆ యొక్క గుడిని తొలగిస్తే ఇక్కడ ఏ అపార్ట్మెంట్ లేకుంటే ఏదో కమర్షియల్ గా వాళ్ళు బిల్డింగ్స్ లో రెడీ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసిర్రు. అదే విధంగా హెచ్సిలో కూడా అదే పని చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేనే లేదు. తప్పకుండా పోతాం. ఎవరు వాళ్ళు ఆపడానికి? వాళ్ళ హిందువులు కాదా? మీరందరూ హిందువులు కాదా? మనం అందరం కలిసి పోదాం పదండి. మీడియా తరపు నుంచి మీరు రండి, పోలీసులను కూడా తీసుకొని పోదాం మనం రండక్క అని చెప్పేసి. వాళ్ళు బోనాలు సమర్పించరా? వాళ్ళు కూడా ఇళ్ళలో పొట్లు పెట్టుకొని బోనాలు చేసుకునే వాళ్ళే కదా. మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం పోదాము. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కార్యాచరణ ప్రకటించుకుంటాం.